హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో వినబోతున్నాం వెంటాడే నీడ పార్ట్ 8. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. స్టోరీ ఎలా ఉందో మాకు కమెంట్స్లో తెలియజేయండి. అలాగే మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కూడా చెప్పచ్చు. మరి కథ వినేద్దామా? డాక్టర్ అతని వంక చూస్తూ, రేపు పొద్దున్న డెలివరీ చేస్తాము. ఈలోగా నొప్పి తెలియకుండా ఉండడానికి ఒక ఇంజెక్షన్ రాసిస్తాను అంటూ ఒక ప్రిస్క్రిప్షన్ అతనికి ఇచ్చింది. నేను రౌండ్స్ పూర్తి చేసుకుని వస్తాను. ఈలోగా ఇంజెక్షన్ తెచ్చి ఉంచండి అంటూ నర్స్తో కలిసి బయటకు వెళ్ళింది డాక్టర్ ఆండల్. ఇప్పుడే వెళ్ళి ఆ ఇంజెక్షన్ తెస్తాను అంటూ బయటకు వెళ్ళబోయాడు వికాస్. అప్పుడే అతని ఫోన్ మ్రోగింది. శ్రేయ మదర్ సావిత్రి గారు కాల్ చేస్తున్నారు. నీ హెల్త్ గురించి కనుక్కోవడానికి అత్తయ్య కాల్ చేసినట్లున్నారు. నువ్వే మాట్లాడు, ఆవిడకు కాస్త టెన్షన్ తగ్గుతుంది. నేను ఇప్పుడే ఇంజెక్షన్ తీసుకుని వస్తాను అంటూ ఫోన్ శ్రేయకు అందించి బయటకు నడిచాడు వికాస్. లిఫ్ట్ వైపు వేగంగా వెడుతూ ఉండగా బాగా పొడవుగా ఉన్న ఒక వ్యక్తి అతడికి డాష్ ఇచ్చాడు. వెంటనే అతనే, సారీ సార్, చూడలేదు అన్నట్లు, నా పేరు డాక్టర్ గోవర్ధన్, మీ పేషెంట్ తాలూకు బంధువులా? సారీ చెప్తూనే పరిచయం చేసుకుంటూ చెయ్యి జాపాడతడు. షేక్ హ్యాండ్ ఇస్తూ అతని వంక చూసిన వికాస్ ఉలిక్కి పడ్డాడు. 6 అడుగుల పైన పొడవున్న ఆ వ్యక్తి చూడడానికి చాలా వికృతంగా ఉన్నాడు. కానీ మాట తీరు చాలా మర్యాదగా ఉండడంతో, పైగా డాక్టర్ అని చెప్పడంతో, అవును డాక్టర్ గారు, రూమ్ నంబర్ 305లో మా ఆవిడ డెలివరీకి అడ్మిట్ అయింది. ఐ యామ్ వికాస్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని. అర్జెంట్ పని మీద మెడికల్ షాప్కి వెడుతున్నాను. సీ యూ అగైన్ అన్నాడు వికాస్. అయితే మీతో జాగ్రత్తగా ఉండాలి. సీ యూ మిస్టర్ వికాస్ అంటూ ముందుకు వెళ్ళాడతడు. వేగంగా లిఫ్ట్ వద్దకు చేరుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాడు వికాస్. అక్కడ విజిటర్స్ కోసం కుర్చీలు వేసి ఉన్నాయి. ఎదురుగా టీవీలో న్యూస్ వస్తోంది. ఒకవైపు మెడికల్ షాప్ ఉంది. అక్కడ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి యథాలాపంగా టీవీ వంక చూశాడు వికాస్. అందులో ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు. నగరంలోని ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో గదిలో ఒంటరిగా ఉన్న యువతిపై ఒక వ్యక్తి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేసి హత్య చేశాడట. టీవీలో పదే పదే ఆ యువతి శవాన్ని చూపిస్తున్నారు. అది చూడగానే వికాస్కు ఒళ్ళు గగుర్బొడిచించింది. శ్రేయకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పాలనుకున్నాడు. అంతలో అత్తగారి నుంచి వచ్చిన కాల్ అటెండ్ కమ్మని శ్రేయకు తన ఫోన్ ఇచ్చి వచ్చిన విషయం గుర్తుకు వచ్చింది. ఒక్క ఉదుటున పక్కనే ఉన్న రిసెప్షన్ వద్దకు వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళను కూడా టీవీలో వచ్చే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తనకు డాష్ ఇచ్చిన వ్యక్తి నా పేరు డాక్టర్ గోవర్ధన్ అని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ హాస్పిటల్లో డాక్టర్ గోవర్ధన్ అని ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. నో సార్, ఆ పేరుతో ఎవరూ లేరు చెప్పారు వాళ్ళు. అయితే వెంటనే 3rd ఫ్లోర్లో ఉన్న మీ వాళ్లను అలర్ట్ చేయండి. ఎమర్జెన్సీ అలారం ఉంటే మోగించండి. ఆ క్రిమినల్ ఇప్పుడు ఈ హాస్పిటల్లో 3rd ఫ్లోర్లోనే ఉన్నాడు అని అరుస్తూ లిఫ్ట్ దగ్గరకు వెళ్ళాడు వికాస్. లిఫ్ట్ కిందికి రావడం ఆలస్యం అవుతుందని గ్రహించి మెట్ల మీద పైకి పరుగులు తీశాడు. కానీ అప్పటికే జరగవలసిన జనర్థం జరిగిపోయింది. వికాస్ బయటకు వెళ్ళగానే ఫోన్ లిఫ్ట్ చేసింది శ్రేయ. అటువైపు నుండి సావిత్రి, అల్లుడు గారు, అల్లుడు గారు అని వగరుస్తూ పిలుస్తోంది. నేనమ్మా అంది శ్రేయ. కానీ వినిపించుకునే స్థితిలో లేదు సావిత్రి. అల్లుడు గారు, అర్జెంటుగా ఒక విషయం చెప్పండి. ఈ తోటకు సంబంధించి చనిపోయింది షణ్ముగం ఫ్యామిలీనా లేక గోవర్ధనమా అని ఆదుర్దాగా అడుగుతోంది. ఇంతలో ఆ గదిలోకి డాక్టర్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి రావడంతో, అమ్మా, ఎవరో డాక్టర్ గారు వచ్చినట్లున్నారు, తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేసింది శ్రావ్య.
గదిలోకి వస్తున్న వ్యక్తి వంక చూసింది. 6 అడుగుల పైగా పొడవున్నాడు. మాస్క్ వేసుకుని ఉన్న మొహం చాలా వికృతంగా ఉందని తెలుస్తోంది. అతను నిండు చూలాలిగా ఉన్న శ్రేయ వంక ఒక్క క్షణం పరిశీలనగా చూశాడు. ఈ టైంకి నీకు ఇంజెక్షన్ చెయ్యాలి, అందుకోసం వచ్చాను అన్నాడు. అదేంటి, తనను చూస్తున్నది లేడీ డాక్టర్ కదా, ఇతనెందుకు వచ్చాడు అని శ్రేయ మనసులోనే ఆలోచిస్తోంది. డాక్టర్ ఆండాల్ గారు ఇప్పుడే చూసి వెళ్లారు. రౌండ్స్ పూర్తి చేసుకుని వచ్చి ఇంజెక్షన్ వేస్తానన్నారు. మా వారు ప్రిస్క్రిప్షన్ తీసుకొని కిందకి వెళ్లారు అని చెప్పింది శ్రేయ అతని వంక అనుమానంగా చూస్తూ. వికాస్ నా ఫ్రెండ్. అతను రిసెప్షన్లో ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేయాలా అని మాట్లాడుతున్నాడు. నన్ను ఈ ఇంజెక్షన్ ఆండాల్ గారికి ఇమ్మన్నాడు. తను రావడం ఆలస్యమవుతుందని నన్నే ఇంజెక్ట్ చేయమన్నారు ఆవిడ అంటూ లోపలికి వచ్చాడతను. ఐ యామ్ డాక్టర్ గోవర్ధన్. మీ పేరు తెలుసుకోవచ్చా? డిస్పోజబుల్ సిరంజిని కిట్లోంచి బయటకు తీస్తూ అన్నాడతడు. ఆలోచిస్తోంది శ్రేయ. గోవర్ధన్ అనే పేరు ఎక్కడో విన్నట్లుగా ఉందే. వికాస్ ఎప్పుడూ ఆ పేరుతో ఫ్రెండ్ ఉన్నట్లు చెప్పలేదు. మరి ఆ పేరు తను ఎక్కడ వినింది? ఏమిటి, అనుమానిస్తున్నారా? మత్ ఇంజెక్షన్ ఇచ్చి మీ నగా నట్రా తీసుకుని వెళ్తాననుకుంటున్నారా? చెప్పానుగా వికాస్ ఫ్రెండ్ అని అన్నాడతడు. అబ్బే, అనుమానమేమీ లేదు అంటూ అతను ఇంజెక్షన్ చేయడానికి వీలుగా తన చేతిని చాపింది శ్రేయ. అతను ఒక చేత్తో ఆమె జబ్బను గట్టిగా పట్టుకొని మరో చేత్తో ఇంజెక్షన్ చేయబోతున్నాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది శ్రేయకు. ఇందాక తన తల్లి ఆ పేరు చెప్పడం. చనిపోయింది షణ్ముగమా లేక గోవర్ధన అంటూ ఆమె ఆందోళనగా అడగడం గుర్తుకు వచ్చింది. భయంతో తనకు ఇంజెక్షన్ చేయబోతున్న అతని వంక చూసింది శ్రేయ. శ్రేయ వంక చిన్నగా నవ్వుతూ చూశాడతడు. క్రమంగా ఆ నవ్వు వికృతంగా మారింది. ఇక్కడ మామిడి పోట దగ్గర చనిపోయాడనుకున్న షణ్ముగం కనబడడంతో కంగు తిన్న శ్యామలరావు తోటలోంచి తెల్లని చీరలో జుట్టు విరబోసుకుని ఆవేశంగా వస్తున్న షణ్ముగం భార్య చంద్రికను చూసి స్పృహ కోల్పోయాడు. అది చూశాక సావిత్రి వెంటనే కారులోంచి వాటర్ బాటిల్ తీసి శ్యామలరావు దగ్గరకు వెళ్ళబోయింది. అప్పటికే షణ్ముగం శ్యామలరావు దగ్గరకు వెళ్ళి అతన్ని కదిలిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు సావిత్రికి. ఫ్యామిలీతో సహా షణ్ముగం ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు గోవర్ధనం. మరి గోవర్ధనం చనిపోయాడని చెబుతున్నాడు షణ్ముగం. వెంటనే తన అల్లుడు వికాస్కి కాల్ చేసింది. ఇక చనిపోయింది ఎవరో చెప్పమని అడిగింది. అటువైపు నుంచి శ్రేయ ఫోన్ తీసింది మళ్ళీ. ఇక డాక్టర్ వచ్చారు, తరువాత మాట్లాడతాడనింది. మరోసారి కాల్ చేసింది సావిత్రి. అనుకున్నదే తడవుగా మళ్ళీ అల్లుడికి కాల్ చేసింది. ఎవరు కావాలి అంటూ ఒక మొగ గొంతు వినబడింది. అది వికాస్ గొంతు కాదు. ఇక అటువైపు నుంచి ఎవరు కావాలంటే మాట్లాడరేం? నా పేరు చెప్పలేదనా? ఐ యామ్ గోవర్ధన్ అంటూ వికృతంగా నవ్వాడతను. ఆ నవ్వు ఫోన్లో సైతం భయం కలిగించేలాగా ఉంది. కళ్ళు తిరిగి కింద పడబోయింది సావిత్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.